హాయ్ హలో వెల్కమ్ టు శైలీస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బగారా. నాన్ వెజ్ ఉంటే దాని కాంబినేషన్లో పక్కా బగారా ఉండాల్సిందే. మరి అది ఈజీగా అండ్ ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసేద్దాం రండి. ముందుగా మసాలా దినుసులు, జీడిపప్పు ఈ విధంగా రెడీ పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా ఈ విధంగా రెడీ పెట్టుకోండి. నాకు గిన్నె తీసుకొని 4 పావుల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను ముందుగా ఈ విధంగా కలర్ఫుల్ బఠానీని నానబెట్టుకోండి. దెన్ ఆయిల్లోకి ఈ విధంగా మసాలాలు, జీడిపప్పు ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను అందులోకి కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నేను అందులోకి బఠానీలు కూడా యాడ్ చేసుకోండి. 3 గ్లాసుల వరకు బాస్మతి బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకోండి. నేను ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే ఆ టేస్ట్, ఆ ఫ్రాగ్రెన్స్ అంతా కూడా మనం వేసిన వాటికి బాగా పట్టుకుంటుంది. సో 3 గ్లాసుల బాస్మతి బియ్యం కాబట్టి 5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో 5 గ్లాసుల వరకు వాటర్ అందులోకి యాడ్ చేసేసుకోండి. నేను ఒక మంచి కలర్ కోసం అందులోకి 1/2 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోండి. then అందులోకి 1 స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యంలో ఉన్న వాటర్ అంతా బయటికి వంపేసి ఆ బియ్యాన్ని ఆ వాటర్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులోకి పుదీనా యాడ్ చేసేసుకోండి. పుదీనా గార్నిష్ లాగా వేసుకున్న తర్వాత అందులోకి మీదకి వెళ్ళి ఈ విధంగా కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా మన టెక్స్చర్ ఎంత బాగుందో. నాన్ వెజ్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ బగారా. చూసారు కదా ఇలా పొడి పొడిగా ఎంత బాగుందో చూడడానికి. మీకు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, నచ్చుతుంది.